హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో ఫోటోపియా యాప్ అసలు వచ్చా? ఫోటోపియా యాప్ అంటే నథింగ్ బట్ ఫోటోషాప్ వస్తే ఆటోమేటిక్గా ఫోటోపియా యాప్ మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరైతే ఫోటోషాప్ వచ్చేసి పీసీ వర్షన్, అంటే సిస్టంలో వాడతాం, మొబైల్లో వాడలేం కదా. కానీ మొబైల్లో కూడా వాడుకోవడానికి ఫోటోపియా యాప్ అచ్చం ఫోటోషాప్ లాగానే ఉంటుంది. అయితే శుభలేఖ ఫాంట్ తోటి, ఫాంట్ తోటి మనం ఎలా అక్షరాలు టైప్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లోని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఫోటోపియా అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నాకు వచ్చేసింది. దాన్ని టైప్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫైల్లో న్యూకి వెళ్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోషాప్ లాగానే ఉంటుంది. ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఫోటోషాప్ వచ్చేసి సిస్టంలో, ఇది మాత్రం మొబైల్లో. సో ఓకే, నేను ఒక క్యాన్వాస్ తీసుకుంటున్నాను. 1280x720 HD. ఓకే, తీసుకున్నాను. మనకు క్యాన్వాస్ వచ్చింది. సో సిస్టంలో అయితే మనం మౌస్తో డ్రాగ్ చేస్తాం. ఇక్కడ 2 ఫింగర్స్తో ఇలా మూవ్ చేస్తే, 2 ఫింగర్స్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా క్యాన్వాస్ అనేది మిడిల్కి సెట్ అవుతుంది. సింగిల్ ఫింగర్తో మూవ్ చేస్తే మూవ్ కాదు, మొత్తం ఓవరాల్గా మూవ్ అవుతుంది. 2 ఫింగర్స్తో అంటే మాత్రం ఆ క్యాన్వాస్ మూవ్ అవుతుంది. సో చూసారా, ఇప్పుడు టెక్స్ట్ టైప్ టూల్ తీసుకుంటున్నాను నేను. టైప్ టూల్ తీసుకుంటే ఇక్కడ మనకి రెగ్యులర్, సైజ్ అని పైన ఉంది చూసారా. దీని గురించి నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను ఫోటోపియా యాప్ గురించి. మీరేం టెన్షన్ కావద్దు. ఇక్కడ సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఫాంట్స్ మీకు ఒకవేళ ఫోటోపియాలో లేకపోతే ఫాంట్ మీద సెలెక్ట్ చేసి లోడ్ ఫాంట్స్ అంటే మనకి ఇక్కడ మన బ్రౌజర్కి వెళ్ళే దారి చూపిస్తుంది. సో బ్రౌజర్కి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫాంట్స్ అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని నుంచి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు మాత్రం నేను శుభలేఖ ఫాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో శుభలేఖ ఫాంట్ నేను ఇన్స్టాల్ చేసేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మిడిల్కి సెట్ చేసుకొని టైప్ టూల్ తీసుకొని క్యాపిటల్ ఏ కొడుతున్నా. క్యాపిటల్ ఏ కొట్టగానే చూసారా, పెళ్లి సందడి వచ్చింది. ఇవి ట్రిక్స్ అనమాట. మనం మొత్తం ఓవరాల్గా టైప్ చేయకుండా, యూనికోడ్ యూనికోడ్కి వెళ్ళి టైప్ చేయకుండా డైరెక్ట్ క్యాపిటల్ ఏ కీబోర్డ్లో క్యాపిటల్స్ వచ్చేటట్టు సెట్ చేసుకొని క్యాపిటల్ ఏ కొడితే పెళ్లి సందడి వచ్చింది. సో దీనికి మనం కలరింగ్ ఇద్దాం. లేయర్స్కి వెళ్ళి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఫోటోషాప్ లాగానే లేయర్ స్టైల్స్, బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో మనం గ్రేడియంట్ ఓవర్లే ఇస్తున్నాను, అంటే గ్రేడియంట్ కలర్ అనమాట. గ్రేడియంట్ అంటే ఒకటికి మించి ఇచ్చే కలర్స్ గ్రేడియంట్ కలర్స్ అంటాం. సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్, అది మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకు 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి నాకు వద్దు, ఫస్ట్ తీసేసాను. కిందికి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతుంది. సో ఎల్లోని ఇట్లా లాస్ట్కి అంటున్నాను. ఓకే చేస్తాను. ఓకే చేసినాక మనకు ఇది బాగానే ఉందో లేదో చూద్దాం. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ ఓకే అంటే చూసారా, ఓకే అంటే మనకు వచ్చేసింది. సో నేను మళ్ళీ డబుల్ క్లిక్ చేసి దీనికి స్ట్రోక్ ఇద్దాం అనుకుంటాను. ఎల్లోకి మనం ఎప్పుడైనా సరే బ్లాక్ స్ట్రోక్ ఇస్తే మంచిగా కనిపిస్తుంది. స్ట్రోక్ సైజ్ వచ్చేసి 3 ఉంది. కలర్ వచ్చేసి నేను బ్లాక్ సెలెక్ట్ చేశాను. మీకు ఇక్కడ వేరే కలర్ ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాప్ షాడో కూడా ఇచ్చాను. మల్టిపుల్ నుంచి నార్మల్ చేసేస్తున్నాను. ఒపాసిటీ పెంచుతాను. ఇక్కడ మనం చూడండి, పైన చూపిస్తున్నాను, ఇక్కడ ఆప్షన్ చేస్తాను. ఒపాసిటీ పెంచాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. డార్క్ అయింది డ్రాప్ షాడో. సో కింద ఇంకా మనకు డ్రాప్ షాడోలో ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? డిస్టెన్స్, స్ప్రెడ్, సైజ్. ఓకే, స్ప్రెడ్ అంటేనే థిక్నెస్ వస్తుంది. సైజ్ వచ్చేసి మీకు ఎంత దూరం అది కలర్ స్క్వీజ్ కావాలనేది మనకు చూపిస్తుంది. సో ఇంకోటి, ఇప్పుడు కీబోర్డ్కి వెళ్ళి స్మాల్ ఏ కొడితే శుభాకాంక్షలు వస్తుంది. అదే టెక్స్ట్ టూల్ తీసుకొని కీబోర్డ్లో స్మాల్ ఏ కొట్టాను. ఇందాకనే క్యాపిటల్ ఏ కొడితే పెళ్లి సందడి వచ్చింది. ఇప్పుడు స్మాల్ ఏ కొడితే శుభాకాంక్షలు వచ్చింది. ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్స్, వెడ్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సింపుల్గా మనం ఫాంట్స్ అంటే ఫోటోపియా ఓపెన్ చేయడం, ఫాంట్స్ దాంట్లో ఇన్స్టాల్ చేయడం. అంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, ప్రస్తుతానికి శుభలేఖ ఫాంట్. కాబట్టి శుభలేఖ ఫాంట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ కీబోర్డ్లో క్యాపిటల్ ఏ కొడితే పెళ్లి సందడి, స్మాల్ ఏ కొడితే శుభాకాంక్షలను వచ్చింది.
సో ఇలా మనం మొబైల్లో కూడా అను ఫాంట్స్తోనే టైప్ చేయొచ్చు అని నేను చెప్పడానికి ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి, అవసరం లేదు, మీరు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఇంతమందికి ఈ వీడియో చూశాను, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. సో ఇలా శుభాకాంక్షలు దాన్ని కూడా నేను యాజ్ ఇట్ ఈస్ డ్రాప్ షాడ్ ఏమంటారు దాన్ని, గ్రేడియంట్ కలర్స్కి వచ్చేసి సియాన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేసాను. ఆల్రెడీ మీ కలరింగ్ గురించి మీకు తెలుసు కాబట్టి, ఇందాక ఆల్రెడీ పెళ్లి సందడి దగ్గర చెప్పాను కాబట్టి దీనికి నేను మళ్ళీ సపరేట్గా చెప్పట్లేను. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ తీసేసాను. బ్యాక్గ్రౌండ్ తీసేసి మనం పెళ్లి సందడి శుభాకాంక్షలు అనే వర్డ్ని మనం పిఎన్జిలో సేవ్ చేసుకోవచ్చు. సో మన వర్క్ అయితే ఇప్పుడు అయిపోయింది. శుభాకాంక్షలు మనం కొంచెం కిందికి కూడా అనుకోవచ్చు. సో అయిపోయాక దాన్ని కిందికి అనాలి కదా, సెలక్షన్ టూల్ తీసుకున్నాను. సెలక్షన్ టూల్ తీసుకొని దాన్ని కొంచెం కిందికి మూవ్ చేస్తున్నాను. అదే మన కీబోర్డ్లో అయితే పీసీలో యారో సింబల్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్ కిందికి వస్తుంది. సో దీంట్లో అలా కాదు, మనం దాన్ని సెలక్షన్ టూల్తోనే మూవ్ చేయాలి. సో ఓకే, పెళ్లి సందడి శుభాకాంక్షలు మనం అనుకున్న వర్క్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎలా, దీన్ని మనం కిందికి అంటున్నాను, ఆప్షన్స్ ఫైల్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి మీకు కనపడం కోసం నేను ఇప్పుడు పైకి అంటుంది, ఇప్పుడు క్యాన్వాస్ మిడిల్కి వచ్చింది. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ పిఎస్డి చేసుకోవచ్చు, అంటే ఫోటోషాప్ ఫైల్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ మోర్ అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇంకా దాని కింద ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంది చూసారా, ఎక్స్పోర్ట్ యాజ్ అని కొడితే పిఎన్జీనా జేపీగా వెబ్ పేజా సంథింగ్ ఇలా అడుగుతుంది. మీకు జేపీగ్ లాగానే సేవ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని నేను జేపీగ్లా ఒకటి చేశాను. నెక్స్ట్ వచ్చేసి పిఎన్జీ లాగా ఒకటి చేస్తున్నాను. దానికి మనం నేమ్ ఇవ్వాలి కదా, ఇక్కడ నేమ్ దగ్గర పెళ్లి సందడి అని ఇస్తే సరిపోతుంది. మీకు గుర్తుండేలాగా మీరు ఇచ్చుకోండి, నాకు గుర్తుండేలాగా నేను ఇస్తున్నాను. సో ఫార్మాట్ వచ్చేసి పిఎన్జీ, విడ్త్ 1280, హైట్ 720, ఓకే, క్వాలిటీ 100%. సో దీన్ని నేను కొంచెం పైకంటే కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ కొట్టాను. సేవ్ కొట్టగానే అది మనకి మన మొబైల్లో పిఎన్జీ ఫైల్ లాగా సేవ్ అవుతుంది. సో దాన్ని మీరు పిక్సెల్ ల్యాబ్లో కానీ ఫోటో ఎడిటర్లో కానీ ఎక్కడైనా కానీ దాన్ని పిఎన్జీ లాగా మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఎడిట్ చేసుకోలేకపోయినా మాత్రం అనొద్దు. అసలు అది కాన్సెప్టే కాదు. నేను చెప్పాలనుకుంది జస్ట్ శుభలేఖ ఫాంట్ తోటి మొబైల్లో ఎలా టైప్ చేయాలనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.